టైగర్ నాగేశ్వరరావు సినిమా రవితేజ గారు ఫోన్ చేసి నీ పర్సు కొట్టేస్తున్నానని మరీ ఫోన్ చేసి చెప్పడం అది టైగర్ నాగేశ్వరరావులే సాధ్యం. సినిమా స్టోరీ దొంగతనం చేసే సినిమాలు చాలా చూసాం, కానీ ఫోన్ చేసి దొంగతనం చేయడం అనేది స్టూవర్ట్పురం అసలు మనకి 1970 ఆ రేంజ్లో స్క్రీన్ ప్లే చూపించాడు. నిజంగా మనం అప్పుడు ఎలా ఉంటుంది విజువల్గా, అప్పుడు మనుషులు ఎలా ఉంటారు, అప్పుడు దొంగలు ఎలా ఉంటారు, ఆ దొంగతనాలు ఎలా చేసేవాళ్ళు అనేది ఆ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓల్డ్ స్క్రీన్ అది భలే ఉందండి, నిజంగా బాగా చేశారు. అండ్ నిజంగా స్క్రీన్లో ఒక టైగర్ని చూసినట్టు ఉంది రవితేజ గారు. అసలు మరీ యంగ్ అయిపోయారు మీరు, అసలు చాలా బాగున్నారు స్క్రీన్లో, దొంగలా లేరు, బేభత్సమైన హీరోలాగా ఉన్నారు. మీరు చేసే చిలిపి పనులు, మీరు చేసే చిలకలూరుపేట యాషాలు అన్నీ స్క్రీన్లో చూసాము. అయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక టైగర్ నాగేశ్వరరావు దొంగలా చూపించి లాస్ట్ క్లైమాక్స్ అదే దొంగని దేవుళ్ళో చూపించాడు డైరెక్టరు. అసలు మామూలుగా లేదండి, చాలా బాగా చేశారు. అండ్ ఒకటే స్క్రీన్ ప్లే, ఒక దొంగకి లవ్, ఎమోషన్, ప్రేమ, అభిమానం అన్నీ ఉంటాయి. అంటే కొన్ని పరిస్థితుల వల్ల దొంగతనాలు చేయాల్సి వచ్చింది. అడవిలో బ్రతికే మేము దొంగతనాలు చేయడానికి కారణం కొన్ని గవర్నమెంట్లు చేయడం వల్లే ఇలా జరిగిందని స్టోరీ చూపించడం ఆ డైరెక్టర్ బాగా నరేట్ చేశాడు, జనాలకు అర్థమయ్యేలా చూపించాడు. లాస్ట్ క్లైమాక్స్ అనేది బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ రేణు దేశాయ్ గారు ప్రత్యేకమైన పాత్రలో చేయడం అనేది అసలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఆవిడకి ఒక మంచి క్యారెక్టర్, బద్రీ తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఒక మంచి క్యారెక్టర్, అది కూడా బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్ అయినా కూడా చాలా బాగుందండి. అయితే మనం ఇలాంటి సినిమాలు తీసుకునేటప్పుడు మరి ఒక దొంగ సినిమానే ఇంత అలా చూపించినప్పుడు స్టూవర్ట్పురం అనే స్టోరీని, మరి పరిటాల రవి గారి స్టోరీని తీసుకొని బాలయ్య బాబుని పెట్టి తీస్తే ఎలా ఉంటుంది? మామూలుగా ఉండదు అసలు. అప్పట్లో సుమాలు టాటావుడి కంపెనీకి షోరూమ్ ఫోన్ చేయాలి, ఒక 1000 సుమాలు ఆర్డర్ అవ్వాలి. అసలు ఇలాంటి సినిమాలు తీయాలి. ఇప్పుడు మనం ప్రతిదీ రౌడీ షీటర్గాను ఒక దొంగగా చూపించినప్పుడు, దేవుళ్ళో చూపించినప్పుడు రియల్గా మనకి పరిటాల రవి గారు అందరికీ తెలుసు కాబట్టి అలాంటి సినిమా తీస్తే ఇంకా బాగుంటుంది. రవితేజ గారు చింపేశారు నా పర్సు, మరి మీరు తొందరగా ఇచ్చేస్తే నేను నా పర్సులో చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ భయ్య. సినిమా అయితే చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తారు బాగా. అన్న సినిమా మాత్రం ఇచ్చి పడేసిన అన్న, సినిమా ఒక రేంజ్లో ఉన్నది. సినిమా చెప్తున్నా కదా, రవితేజ కెరియర్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ. అప్పట్లో ఈడియట్ ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో ఈ సినిమా అంతా బ్లాక్ బస్టర్ కొట్టింది. ఎందుకంటే సినిమాలో స్టోరీ ఎలా ఉంది, కథ ఎలా ఉంది, స్క్రీన్ ప్లే ఎలా ఉన్నది, డైరెక్షన్ ఎలా ఉన్నది. డైరెక్టర్ తీసినా కూడా కొత్త డైరెక్టర్ లెక్క అయినట్టు మనకు ఉండదు, మనకు ఒక ఎంతో ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లెక్క తీసిండు. నిజంగా చెప్తున్నా, రవితేజ గారు ఇలాంటి ఆఫర్ ఇవ్వడం, డైరెక్టర్ కూడా కొత్తలకి ఆఫర్స్ ఇస్తుండు, అలా కూడా క్లిక్ తీసుకొస్తుండు, మంచి పైకి తెస్తున్నాడు. అంటే సినిమాల స్టోరీ కూడా చాలా సూపర్ ఉన్నది. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది. ప్రతి ఒక్క డైలాగ్ కానీ ఎలివేషన్స్ కానీ ప్రతి సీన్స్ బాగున్నాయి. సాంగ్స్ కానీ ఎక్కడ ఏ సాంగ్స్ ఉండాలో ఆ సాంగ్స్ పెట్టారు, ఎక్కడ కూడా ఓవర్ లేదు, చాలా బాగుంది. ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ అయింది. దసరా దీపావళికి ముందే పండగ వచ్చినట్టు అనిపించింది దసరాకి. రవితేజ అన్నకి సినిమా శాతం బాగుంది. ప్రతి ఇద్దరు హీరోలు బాగా చేసిరన్న, చాలా బాగున్నారు. ప్రతి సీన్స్ చెప్తున్నా కదా, ఈ దసరా దీపావళి మాత్రం దుమ్ము లేపేస్తారు మన రవితేజ అన్న, చాలా బాగుంది. బ్లాక్ బస్టర్. ఒక డైలాగ్ కొడతాడన్న మన రవితేజ అన్న, గొలుసులతో కుక్క పిల్ల అనుకుంటున్నావురా, నేను ఒక టైగర్ అంటాడన్న డైలాగు, సూపర్ ఉంటుందన్న. జై రవితేజ, జై మాస్ మహారాజా. ఇలాంటి సినిమా మళ్ళీ ఇంకా బ్లాక్ బస్టర్ వాళ్ళు మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ డైరెక్టర్ గారు, చాలా బాగా తీసిరు. ఇప్పుడే మా మాస్ మహారాజా రవితేజ సినిమా చూసి వచ్చాను భయ్యా. టైగర్ నాగేశ్వరరావు నా భూతో నా భవిష్యత్ ఇచ్చి పడేసిండు, మామూలుగా లేదు. మాస్ మహారాజా సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ట్విస్ట్ మీద ట్విస్ట్, సెకండ్ హాఫ్ మొత్తం ఇంటెన్స్ రివెంజ్ స్టోరీ. మాస్ బ్లాక్ బస్టర్ మాస్ మహారాజా. డోంట్ మిస్ ద మ్యాజిక్ ఆఫ్ మాస్ మహారాజా టైగర్ నాగేశ్వరరావు దిస్ వీకెండ్. మాస్తో పెట్టుకుంటే మర్తడిపోద్ది, ఒంట్లో నరం మెలకడిపోద్ది. సూపర్ డూపర్ హిట్ అనా కాకినాడలో ఫేమస్ కాజా కష్టపడి పైకొచ్చాడు రవితేజ అనా. నోట్లేసుకుంటాం విక్స్, కొత్తగా ఉన్నాయి రవితేజ లుక్స్ అనా. ఏమంటావు అన్నా? స్టోరీ అయితే అన్నా చెప్తున్నా కదా, నార్మల్ స్టోరీ కాదు. క్రిమినల్స్ ఎవరు కూడా ఉట్టిగా క్రిమినల్స్గా మారరు. ఏ వ్యక్తి కూడా తన లైఫ్లో ఏదో ఒక అన్యాయం జరిగితేనే వాళ్ళు క్రిమినల్స్గా మారుతారు. ప్రతి ఒక్కరు పోలీసులు కానివ్వండి అన్యాయంగా ఎవరిని కేసులలో ఇరికియకుండా నా చెప్తున్నా. నేను అందరికీ నా రిక్వెస్ట్ ఇది అన్నా. ఈ సినిమా స్వీట్గా ఉంటుంది పాను. ఈ సినిమాలో కలెక్టర్ రేణు దేశాయ్ గారు మంచి క్యారెక్టర్ చేశారన్న, కలెక్టర్ క్యారెక్టర్ అన్న. హీరోయిన్ గురించి వస్తే అన్న 1, 2, 3 సినిమాలో హీరోయిన్ గాయత్రి ప్రతి ఒక్కరి యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ రియల్ స్టోరీని తీసుకొని వచ్చాడన్న వంశీ.
ప్రతి ఒక్కరు మూవీ చూడండి, లైఫ్లో ఏదో మిస్ అయ్యామనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ మూవీ చూడలేదంటే అందరు చాలా ఫీల్ అవుతారన్న. మూవీ అయితే చాలా బాగుంది. రవితేజ గారు 100%కి 1000% న్యాయం చేశాడన్న. మ్యూజిక్ డైరెక్టర్ అన్న, ఎవరికైనా హెల్ప్ కావాలంటే అడుగుతారు క్యాష్. మ్యూజిక్తో మ్యాజిక్ చేశాడు ప్రకాష్. నిజంగా నా సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్న. ఎక్స్పెరిమెంట్లో సక్సెస్ అయ్యారు అన్నయ్య, చాలా బాగుంది. ఓవరాల్గా అయితే సినిమా కొంచెం ల్యాగ్ అనిపించినప్పటికీ ఓవరాల్ సబ్జెక్ట్ పరంగా సూపర్. ఒక మెసేజ్ ఫిల్మ్ ఇది, చాలా బాగుంది. ఫైట్స్ అన్నీ బాగున్నాయి ఓవరాల్గా. అంటే మెసేజ్ ఫిల్మ్ కాబట్టి కామెడీని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది ఒక ప్రయోగాత్మక ఫిల్ము. ఒక దొంగని కూడా మనకి దొంగ కూడా టార్గెట్ ఉంటుంది అనేది పబ్లిక్లో చూపించారు. అంటే యాక్చువల్గా స్టోర్పురం అనేది ఒక దొంగల విలేజ్ లాగా ఉండిపోకూడదు అనేది ఆయన ఆశయం. ఆ ఆశయం కోసం అతను నమ్మిన విలేజ్ కోసం అతను ప్రాణత్యాగం చేయడం అనేది చాలా సూపర్గా ఉంది, బాగుంది. ఓవరాల్ సక్సెస్ అయ్యింది. రవితేజ అన్న సినిమా నెక్స్ట్ లెవెల్ ఉందన్న. అంటే అప్పుడు విక్రమార్కుడు వచ్చింది, కిక్ వచ్చింది. ఆ రెండు సినిమాలతో మన రవితేజ అన్న వాల్యూ ఎలా అయితే పెరిగిపోయిందో ఈ సినిమాతో కూడా అంతే వాల్యూ పెరుగుతుందన్న. నిజం చెప్తున్నా, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. ఆ యాక్షన్స్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ అసలు ఎక్కడ తగ్గేది ఎలా చేసిందన్న. అంటే రవితేజ అన్న ఇది ఒక బయోపిక్ కాబట్టి, అంటే నిజంగా చెప్తున్నా, ముందు వరకు నాకు టైగర్ నాగేశ్వరరావు ఎవరో తెలియదన్న. ఈ సినిమా చూసిన తర్వాత, మా రవణ యాక్టింగ్ చూసిన తర్వాత టైగర్ నాగేశ్వరరావుకి నేను కూడా ఒక పెద్ద ఫ్యాన్ అయిపోయినా అంట. అంటే దొంగతనం ఎలా చేస్తాడు, ఎందుకు చేస్తాడు, ఎవరి కోసం చేస్తాడు, దొంగ చేయడం కూడా ఒక మంచి దొంగ అన్న. నిజం టైగర్ నాగేశ్వరరావు అనే అతను మంచి దొంగ. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. హీరోయిన్స్ అంటారా, 2 హీరోయిన్స్ ఉన్నారన్న. నుపూర్ సెనాన్ అంటే ఆమె స్టార్టింగ్లో ఉంది కానీ కొంచెం సేపు ఉంది. ఆమె ఉన్నంతసేపు నాకు చాలా బాగా అనిపించింది అన్న. కానీ ట్విస్ట్ ఒకటి ఉంటుంది అన్న, ఆమె వేలోనే ఒక ట్విస్ట్ ఉంటుంది. అది మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్. అసలు థియేటర్ మొత్తం సైలెంట్గా అయిపోతాం ఆ ట్విస్ట్కి అయితే. మాస్ వాళ్ళ సినిమా బీర్ బిర్యానీ లాగా ఉంది. చూస్తే పీజీ చేసిన వాళ్ళకు పీజీలు ఎగిరిపోతాయి. ఆయా మల్టీ స్టార్ మనం రాజా. ఈ సినిమా గురించి ఇంతకంటే ఎక్కువ నేనేం చెప్పలేను. క్లాస్ వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళ సినిమా బీరు బిర్యానీ లాగా ఉంది. చూస్తే పీజీ చేసిన వాళ్ళకి పీజీలు ఎగిరిపోతాయి. మాస్ మహారాజా ఫ్యాన్స్ ఇది కింది స్థాయి వాళ్ళకి కాదు, పై స్థాయి, ఒక అంతకు పై స్థాయి వాళ్ళకు కూడా అర్థమైంది. మా స్థాయిల గురించి చెప్పుకోము కానీ కింది స్థాయి, పై స్థాయి, మధ్య స్థాయి అందరికీ అర్థమయ్యే మూవీ ఇది. థ్యాంక్ యూ. ఇప్పుడే టైగర్ నాగేశ్వరరావు మూవీ చూసి వస్తున్నా, అస్సలు మామూలుగా లేదు భయ్యా. ఏదో దొంగతనాలు అవి ఇవి ఉంటాయి, స్టువర్ట్పురం దొంగల గురించి తీసింది, రియల్ స్టోరీ, లైఫ్ స్టోరీ అంటే ఏదో ఉంటుందిలే అనుకుని కామన్గా క్యాజువల్గా వచ్చాను. కానీ అబ్బబ్బబ్బబ్బా, ఒక అస్సలు నిజం చెప్తున్నా భయ్యా, స్టువర్ట్పురం అంటే ఇప్పటి వరకు ఉన్నది ఒక ఒపీనియన్ ఉంది ప్రజలకి, ప్రతి ఒక్కరికి. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా మీ ఒపీనియన్ మారుతుంది. స్టువర్ట్పురం మీద ఒక మంచి ఒపీనియన్ తీసుకొచ్చారు మన డైరెక్టర్ వంశీకృష్ణ గారు. ఇప్పుడే నేను టైగర్ నాగేశ్వరరావు మూవీని చూసేసి రావడం జరిగింది. మూవీ గురించి చెప్పాలంటే సీరియస్లీ నేను చెప్తున్నాను బ్రో. మూవీ గురించి చెప్పే ముందు రవితేజ గారి గురించి ఒక మాట నేను చెప్పాలి. ఈ ఖడ్గమని, సింధూరమని, లేకపోతే నేనింతే, అమ్మానాన్న తమిళమ్మ, విక్రమార్కుడు, ఇవి రవితేజ గారి బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్తా ఉంటారు కదా. బట్ కానీ ఈ మూవీ చూసిన తర్వాత అది అబద్ధమని మీరే ఒప్పుకుంటారు. రవితేజ గారి కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే మనం టైగర్ నాగేశ్వరరావులోనే చూస్తాం. సీరియస్లీ అంత బాగుందన్నమాట ఆయన పర్ఫార్మెన్స్. అండ్ మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం తగ్గిందనమాట, కొంచెం లెంత్ ట్రిమ్ చేసినంటే బాగుండేది. బట్ ఓవరాల్గా సెకండ్ హాఫ్ కూడా కొంచెం పేషెన్స్తో మనం చూస్తే చాలా మంచి మూవీ అని నాకు అనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఫస్ట్ ఒక 40 మినిట్స్ సీరియస్లీ ఇది ఒక తెలుగు మూవీనైనా నాకు అనిపించింది అనమాట. ఆ లెవెల్ సినిమాటోగ్రఫీ కావచ్చు, ఆ లెవెల్ రాబరీ సీన్స్ కావచ్చు, ఆ లెవెల్ మనకు రవితేజ గారి ఇంట్రడక్షన్ కావచ్చు, ఇవన్నీ ఉంటుందన్నమాట. ఓవరాల్గా మనకు హై ఇచ్చే సీన్స్ చాలా ఉంటుంది. మంచి మూవీ అని నేనే చెప్తాను. సెకండ్ హాఫ్ ఒకటి కొంచెం మనం పేషెన్స్గా చూడాలి. రవితేజ గారి పర్ఫార్మెన్స్ కావచ్చు. అంటే రేణుదేశ గారు ఉన్నారు, హేమలత లవణం గారి క్యారెక్టరైజేషన్ చేస్తారనమాట, ఒక పల్లెటూరుని ఎలా మార్చాలి అనేది. సో రవితేజ గారు కావచ్చు, లేకపోతే మన రేణుదేశ గారు కావచ్చు, అనుపమ్ ఖేర్ గారు కావచ్చు, అంటే హీరోయిన్ గాయత్రి కావచ్చు, నుపూర్ సనన్ కావచ్చు, అందరూ బాగా చేస్తారు. బట్ రవితేజ గారి 1 మ్యాన్ షో బ్రో ఈ మూవీ. అంటే జీవి ప్రకాష్ గారి బీజిఎం బాగుంది, కానీ సాంగ్స్ అయితే ఏకదమ్ ఒకటి నాకు నచ్చింది. ఓవరాల్గా హ్యాపీగా వచ్చి చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్గా ఉంటుంది. సినిమా సూపర్ అన్న. ఏదైతే స్టోరీ ఉందో బ్యాక్ బోన్ అన్న, స్టోరీకి ఏదైతే 3 పార్ట్లు తీయాల్సిన సినిమాని మొత్తం కలిపి ఒకటే పార్ట్ కింద తీసిండంటే సినిమా హైలైట్ అనమాట. ఎందుకంటే ఈ స్టోరీకి వచ్చేసి 2 నుంచి 3 పార్ట్లు కేజీఎఫ్ లెవెల్లో 3 సార్లు పోయేది, కానీ ఒకటే సినిమాకి మొత్తం కంటెంట్ మొత్తం కలిపి ఒకటే సినిమాకి తీసిండు. ప్రతి సీను ఏంది 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 అనేటట్టు ఖచ్చితంగా అనిపిస్తుంది ఈ సీన్లో, సినిమాలో. దీనికి ముందు సినిమాలకి సంబంధమే లేదు. ముందు ఏదైనా చిల్లర క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అయింది, కామెడీ నుంచి. కానీ ఇందులో కామెడీ ఒక్కసారి కూడా రవితేజ నవ్వడు. అసలు రవితేజ నవ్విందే లేదు ఈ సినిమాలో. అంత సినిమా అట్లా తీసిన సినిమా ఇది.